అందరికీ నమస్కారం అండి. ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. 15 లక్షల వరకు ఇక మీదట నో ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి 2026లో కొత్త రూల్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా ఎంప్లాయీస్ మరియు పెన్షన్కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి తాజా మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మధ్యతరగతికి బడ్జెట్ ధమాకా 15 లక్షల వరకు నో ట్యాక్స్ అండి. దేశంలో కోట్ల మంది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా వేతనజీవులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతుంది. రాబోయే బడ్జెట్ 2026-27లో కొత్త పన్ను విధానం కింద ఆదాయపు పన్ను రాయితీలను భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. సో తాజా సమాచారం ప్రకారంగా ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారంగా సెక్షన్ 87A కింద పన్ను రిబేట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న దానికంటే గణనీయంగా పెంచి దాదాపు 1.5 లక్షల వరకు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సెక్షన్ వల్ల ఎవరికి లాభం అంటే ప్రస్తుత నిబంధనల ప్రకారంగా కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి రిబేట్ లభిస్తూ ఉంటుందండి. అయితే రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ఈ పరిమితిని మరింత పెంచాలని భావిస్తుంది. సెక్షన్ 87A రిబేట్ కారణంగా 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్సే పట్టడం లేదు. సెక్షన్ 87A రిబేట్ను పెంచడం ద్వారా 15 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న ఉద్యోగులకు ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని పరిస్థితి కల్పించబోతున్నట్లు వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు కేవలం 87A రిబేట్ మాత్రమే కాకుండా స్టాండర్డ్ డిడక్షన్ కూడా తోడవుతుంది. ఇప్పటికీ ఈ పరిమితి 75,000కి పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 87A రిబేట్ కూడా పెరిగితే 15 లక్షల ప్యాకేజీ ఉన్న సామాన్య ఉద్యోగి చేతికి కూడా పూర్తి జీతం పొందే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల ప్రజల వద్ద ఖర్చు చేయడానికి ఎక్కువ నగదు మిగులుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తుందట. సో పన్ను నిపుణులు, ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారంగా ప్రభుత్వం పాత పన్ను విధానం కంటే కొత్త పన్ను విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెక్షన్ 87A రిబేట్ను పెంపుకు బదులుగా పన్ను లెక్కలు చాలా సరళంగా మార్చవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది బడ్జెట్లో సెక్షన్ 87A రిబేటు భారీగా పెంచారు. దీంతో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి 12 లక్షలకైతే చేరింది. ఈసారి ఆ పరిమితిని పెంచకపోవచ్చు అంటున్నారు. అయితే కొత్త పన్ను విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసి ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు రిబేట్ పెంచే అవకాశం లేకపోలేదంటున్నారు. సో ఇదండి ఓవరాల్గా 15 లక్షల వరకు రాబోయే బడ్జెట్లో ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం సరికొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ని తీసుకురాబోతుంది.